ట్రంప్ ఏమాత్రం తగ్గడం లేదు. ట్రేడ్ వార్కు గేట్లు తెరిచి వైట్ హౌస్లో తొడగొడుతున్నారు. ప్రపంచమంతా వాణిజ్య యుద్ధానికి దిగడానికి వైట్ హౌస్ సారథి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయాలు ప్రపంచానికి మంచి చేస్తాయా, చెడు చేస్తాయా? ధరలు, ఉద్యోగాలపై ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఉంటుందా? వాణిజ్య యుద్ధం, ఆయుధ యుద్ధానికి దారితీస్తుందా? ట్రంప్ నిర్ణయాలు ప్రపంచాన్ని ఎటువైపు తీసుకువెళుతున్నాయి? భారత్పై ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ట్రంప్ బిజినెస్ డీల్స్పై సాక్షి స్పెషల్ స్టోరీ. ట్రంప్ దూకుడు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించడమే కాదు, ఆలోచనలో కూడా పడేస్తోంది. భారత చైనాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయని, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. వాణిజ్య యుద్ధం 10 నుంచి 15 దేశాలకే పరిమితం కాబోదని, ప్రపంచంలోని అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తామన్నారు. ఈ విషయంలో ఎటువంటి మార్పులు ఉండబోవని ట్రంప్ స్పష్టం చేశారు. అగ్రరాజ్యం పూర్వ వైభవం పొందాలంటే కఠిన నిర్ణయాలు తప్పవంటున్నారు ట్రంప్. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం, కానీ ఏ దేశాన్ని దోచుకునే విధంగా ప్రపంచ దేశాలు అమెరికాను దోచుకున్నాయంటూ ట్రంప్ మాట్లాడుతున్నారు. అమెరికా దోపిడీకి గురి కాకుండా ఉండాలంటే సుంకాలు పెంచడమే మార్గమన్నారు ట్రంప్. వాణిజ్య పాలసీల విషయంలో చాలాసార్లు అమెరికా మిత్రదేశాలు శత్రు దేశాల కంటే దారుణంగా వ్యవహరించాయన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికాతో వాణిజ్యం చేసే ప్రపంచ దేశాలు అన్నింటి మీద వాణిజ్య టారిఫ్లు అమలవుతాయన్నారు ట్రంప్. ఏప్రిల్ 2 నుంచి మొదలయ్యే ప్రతీకార సుంకాలను తప్పించుకునేందుకు అమెరికా దిగుమతులపై కోతల వైపు మొగ్గు చూపుతుంది భారత్. 2 దేశాల మధ్య మొదలైన టారిఫ్ చర్చల్లో భారత్ దృఢ వైఖరి ప్రదర్శిస్తోంది. కొన్ని వస్తువులపై టారిఫ్ కోతలు అంగీకరించినప్పటికీ దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది భారత్. సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిళ్లకు లొంగినట్లు కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అమెరికా నుంచి మన దేశంలోకి వస్తున్న ఉత్పత్తులపై ఇండియాలో ఎంత సుంకం విధిస్తే అమెరికాకి ఎగుమతవుతున్న ఇండియా ఉత్పత్తులపై కూడా అదే తరహాలో సుంకాలు ఉంటాయని ఇప్పటికే వైట్ హౌస్ హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ రూల్స్ ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2% సుంకం విధిస్తూ ఉండగా, అమెరికా ఉత్పత్తులపై భారత సగటున 12% సుంకం ఉంటుంది. ఇక కెనడా, చైనాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ట్రంప్ ఎలా స్పందిస్తే తమ స్పందన కూడా అలానే ఉంటుందని EU ఇప్పటికే ప్రకటించింది. మొత్తానికి ట్రంప్ ఆలోచనలు ఆయుధం చేతపట్టని వాణిజ్య యుద్ధానికి దారితీశాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.